తెలుగు వన్ వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మళ్ళీ ప్రారంభమవుతున్నాయి. మొన్న ప్రారంభమైన సమావేశాలు కేవలం సంతాప తీర్మానాలకు పరిమితై నడిపించారు. అయితే రేపటి నుంచి పూర్తిస్థాయి సమావేశాలు నిర్వహిస్తామని బీఎస్సీలో నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగానే కాంగ్రెస్, బీఆర్ఎస్లు సన్నద్ధమవుతున్నాయి. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులపైనే ఈ సమావేశాల్లో చర్చ జరిగే అవకాశాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 రోజుల నుంచి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సిద్ధమవుతున్నాడు. అధికారులను కూడా సన్నద్ధం చేస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే 2 రోజుల క్రితం విలేకరులతో చిట్చాట్ చేస్తూ కూడా నీటి ప్రాజెక్టుల విషయంలో తమ వైఖరిని, తమ విధానాన్ని సూచనప్రాయంగా వెల్లడించారు. మరోవైపు బారాస అంటే బీఆర్ఎస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు ఉపనాయకుల్ని అసెంబ్లీలో, మండలిలో ప్రకటించారు. అంటే కేసీఆర్ సమావేశాలకి వచ్చినా రాకపోయినా ఈ నాయకులు సమావేశాలని సమర్థవంతంగా ప్రభుత్వాన్ని ఎదుర్కొనే విధంగా సిద్ధం కావాలని, దానికి తమ ఎమ్మెల్యేలని సన్నాహం చేయాలంటే నిర్ణయాలు తీసుకున్నారు. అయితే నీటిపారుదల విషయాల్లో కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడితేనే దానికి ఒక శాంటిటీ, దానికి ఒక ఇది కనిపిస్తుంది అనేది తెలంగాణ ప్రజల భావన. అంటే నీటి వనరుల వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణం ఎవరు నిర్లక్ష్యం చేశారు, ఎవరు వాటి మీద దృష్టి పెట్టారు అనే విషయాలను సమగ్రంగా చర్చించాలనేది అధికార విపక్షాల వాదన. అధికార పక్షం కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ శాసనసభలో చేయాలని, సవివరంగా వివరించాలని సిద్ధమవుతుంది. అయితే విపక్షం కూడా మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినప్పుడు మాకు కూడా అవకాశం కల్పించాలని బారాస డిమాండ్ చేస్తోంది. మరి ఇది ప్రభుత్వం అనుమతిస్తుందా లేదా అనేది మనం వేచి చూడాలి. అయితే శాసనసభలో నీటిపారుదల విషయానికి వచ్చేటప్పటికే ప్రధాన చర్చ జరుగుతుంది. ఆ చర్చలో ప్రభుత్వం ఇప్పటికే తమ మూడ్ని, అంటే తమ ఉద్దేశాలని ప్రకటించింది. అంటే కేసీఆరే నీటి వినియోగంలో పూర్తిగా విఫలమయ్యారని, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చేయలేని పనులను 2 ఏళ్ళలో తాము చేయలేదని విమర్శించడం ఏమాత్రం సబబంటూ కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. అయితే ఈ వాదనల కంటే ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోలవరం, బనకచర్ల అనేది ముందు తెరపైకి వచ్చింది. అది సాధ్యం కాదన్న తర్వాత ఇప్పుడు పోలవరం, నల్లమల సాగర్ని తెర మీదకి తెస్తుంది. దీనివల్ల ఒకవైపు కృష్ణా నీటిని దోచుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మరోవైపు గోదావరి నీటిని కూడా తరలించుతుంది అనేది బారాస వాదన. ఈ వాదనను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సమర్థిస్తూ దీన్ని మేము అంగీకరించాం, ఆంధ్ర ప్రాజెక్టుల నిర్మాణంలో మేము తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాం, దీన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా మా నిరసనని తెలియజేసాం ఇప్పటికేం చెప్తుంది. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు మాత్రం చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ముంచుతున్నారనే విషయాన్ని బలంగా వినిపిస్తున్నారు. 2 రోజుల క్రితం హరీష్ ప్రెస్ మీట్ పెట్టి పోలవరం, నల్లమల సాగర్కి సిడబ్ల్యూసి అనుమతించిందని కూడా చెప్పాడు. అయితే ఆ విషయం ఏంటంటే పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టుకి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టుకి ఒక సంస్థ కాంట్రాక్టర్ ఈ మధ్యన ఇచ్చారు. మరి తొందరగా అనుమతి రిపోర్ట్ వచ్చిందా, అవి కేంద్రానికి సమర్పించారా అనేది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ రేవంత్ రెడ్డిని, చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుంది. అసెంబ్లీలో కూడా అదే అంశాన్ని లేవనెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కేసీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్లో అదే అంశాన్ని ప్రధానంగా తెర మీదకి తీసుకొచ్చాడు. అంటే చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో ఇక ఎప్పుడూ తెలంగాణలో అడుగు పెట్టలేని విధంగా దాడి చేయాలనేది బీఆర్ఎస్ ప్రయత్నం. రేవంత్ రెడ్డితో పాటు చంద్రబాబును కూడా ఇద్దరిని టార్గెట్ చేస్తే ఒక్క దెబ్బకు 2 పిట్టలుగా బీఆర్ఎస్ వ్యూహం రచిస్తోంది. అది ఎంతవరకు ఫలిస్తుంది? ఇంకా తెలంగాణ నినాదం, తెలంగాణ సెంటిమెంటు, నీరు, నిధులు, విధులు ఇవన్నీ ఇంకా పనిచేస్తాయనేది విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇంతవరకు ఇప్పటికే కొత్త నినాదం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి చెక్ డ్యాముల్ని ఆంధ్ర వాళ్ళు కూలుస్తున్నారు, వాళ్ళు నీటిని తరలించిపోవడానికి ఇది ఒక మార్గం చేస్తున్నారని నీటి ఇరిగేషన్ నిపుణుడు ప్రకాష్ ఈ మధ్య ఆరోపణలు చేస్తున్నారు. ఇవి ఎటు దారి తీస్తాయి? మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని రగిలిస్తారా, తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తారా, అది విజయవంతం అవుతుందా అనేది ఈ సమావేశాలు పూర్తయ్యే నాటికి
మనకు ఒక అంచనాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నమస్తే.